चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलया त्रिरेखाभिः सार्धं तव शरणकोणाः परिणताः। చివరి పంక్తిలో శరణకోణాహ అన్నది చరణకోణాహ అని కూడా ఉన్నది. చరతి అంటే లోకం వ్యాప్నోతి అని చక్రసింహాసనం చెప్పబడుతుంది. శ్రీచక్ర స్వరూప వర్ణన. అమ్మ, నీకు నిలయమైన శ్రీచక్రము 4 శివచక్రములతో, 5 శక్తి చక్రములతో, 9 మూల ప్రకృతులతోనూ, 43 త్రికోణములతో, 8 దళములతో, 16 దళములతో, 3 వలయములతో, 3 రేఖలతో కూడినది. బిందు చక్రము, అష్టదళ వృత్తము, షోడశదళ వృత్తము, చతురస్రము లేదా 4 ఊర్ధ్వముఖ త్రికోణములు, 5 శక్తి చక్రములు, త్రికోణ చక్రము, అష్టత్రికోణ చక్రము, అంతర్దశార చక్రము, బహిర్దశార చక్రము, చతుర్దశ త్రికోణ చక్రము లేదా 5 అధోముఖ త్రికోణములు, 4 ఊర్ధ్వముఖ త్రికోణాలు, 5 అధోముఖ త్రికోణాల కలయిక వలన 43 త్రికోణాలు ఏర్పడుతున్నాయి. ఆ తరువాత అష్టదళ, షోడశదళ పద్మాలు, త్రివలయాలు, 3 రేఖల చతురస్రం. అవ్యక్తం, మహత్తు, బుద్ధి, మనస్సు, పంచతత్వములు, పంచభూత, పంచప్రాణ, పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, పంచ తన్మాత్రలు, వీటితో కూడిన విశ్వచక్రమే 9 మూల ప్రకృతులతో కూడిన శ్రీచక్రము. ఇవి దానిలోని మూల ప్రకృతులు. అవి శివశక్త్యాత్మకాలు. చతుర్భిः శ్రీకంఠైः శివయువతిభిः పంచభిరపి ప్రభిన్నాభిः శంభోర్నవభిరపి మూలప్రకృతిభిः त्रयश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलया त्रिरेखाभिः सार्धं तव शरणकोणाः परिणताः। त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्या दमरललनायान्ति मनसा तपोभिर्दुष्प्रापामपि गिरिशसायुज्य పదవీం. అమ్మవారి సౌందర్యం లోకాతీతం అండి. ఓ హిమపర్వత పుత్రి, నీ సౌందర్యాన్ని చాటి చెప్పుటకు బ్రహ్మాది కవిశ్రేష్ఠులు కూడా సమర్థులవుతున్నారా అంటే కావటం లేదని అర్థం. నీ సౌందర్యాన్ని చూసే కుతూహలం వలన దేవతా స్త్రీలు తీవ్ర తపస్సులతో కూడా పొందసాధ్యము కాని శివ సాయుజ్య పదవిని మనస్సుతో పొందుతున్నారు. అలౌకికమైన దేవీ సౌందర్యం లోకాలలో గలవారిచే చూడలేనిది. అది లోకాతీతమైనది. అది గ్రహించాలంటే శివునికే సాధ్యం. శివజ్ఞానమే పరతత్వాన్ని తెలియజేస్తుందని, ఆ పరతత్వమే లలితయని భావం. ట్రూత్ ఈజ్ బ్యూటీ అండ్ బ్యూటీ ఈజ్ ట్రూత్. సత్యశోధనలో ఉన్నవాళ్ళు అందాన్ని అర్థం చేసుకునే విధానం మరోలా ఉంటుంది. కేవలం అందమే అనుకున్న వాళ్ళ వ్యవహారం మరోలా ఉంటుంది. సత్యము, శివము, సుందరము, ఈ మూడింటి కలయికయే అమ్మవారు. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलयितुं
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాదమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీ నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్ తృప్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. అమ్మా, ముదుసలి చూచుటకు ఇంపులేనివాడు, నర్మవచనాలు ఎరుగనివాడు అయినప్పటికీ నీ కడకంటి చూపు పడితే చాలు అతడి వెంట యువతులు తమ జడల ముడులు వీడగా, వక్షాన కట్టు వస్త్రములు జారిపోతుండగా, మొలనూళ్ళు ముడులు సడలుతుండగా మోహితులై పరుగులు పెడతారు. అమ్మవారి చూపుల మహిమ అసాధ్యాన్ని సాధ్యం చేస్తుందని భావం. సామాన్యంగా సాధన మార్గంలో ఉన్నవారు, తాత్విక చింతనలో ఉన్నవారు లౌకికమైన విషయాల్లో తక్కువ విజయాలు పొందుతారన్నది వాస్తవం. కాబట్టి అమ్మవారి ఆరాధనలో ఉన్నవారికి లౌకికంలో కూడా సమస్త సుఖములు లభించగలవు అన్నది ఇక్కడ భావన. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్ తృప్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. శితౌ షట్పంచాశద్విసమధికపంచాశదుదకే శితౌ షట్పంచాశద్విసమధికపంచాశదుదకే హుతాశే ద్వాషష్టిశ్చతురధికపంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్మనసి చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. భూతత్వమందు అంటే మూలాధారంలో 56, జలతత్వమున అంటే మణిపూరంలో 52, అగ్నితత్వమున స్వాధిష్టానంలో 62, వాయుతత్వమున అనాహతంలో 54, ఆకాశతత్వమున అంటే విశుద్ధిలో 72, మనస్తత్వమున ఆజ్ఞాచక్రంలో 64, ఇలా 6 స్థానములందు కిరణములు వ్యాపించినవి. వాటి పైగా సహస్రార చక్రమున కిరణములకు మూలమైన నీ పాదపద్మముల జంట ఉన్నది. పై 6 స్థానములు భూమ్యాది తత్వములకు స్థానములైన మూలాధారాది ఆజ్ఞాచక్రము వరకునున్న 6 చక్రములు. కిరణముల సంఖ్య మొత్తం 360. ఇవి దేశ కాలతత్వములందు వ్యాపించినవి అమ్మవారి కాంతులు. వాటికి అతీతంగా ఉన్నది దేవీపదం, అది ఏ పరమపదం. దేవీతత్వము దేశకాలాతీతమని తాత్పర్యం. శితౌ షట్పంచాశద్విసమధికపంచాశదుదకే శితౌ షట్పంచాశద్విసమధికపంచాశదుదకే హుతాశే ద్వాషష్టిశ్చతురధికపంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్మనసి చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాచూటమకుటాం శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం
वरत्रासत्रानस्फटिकझुटिका पुस्तककराम् सकृन्नत्वा सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः శరత్కాలపు వెన్నెల వలె తెల్లని కాంతులతో చంద్రుని అలంకరించుచున్న జటాజూటముతో వరదముద్ర అభయముద్ర స్ఫటిక జపమాల పుస్తకము చేతులలో దాల్చిన శారదారూపమును ఒక్కమారు నమస్కరించిన సత్పురుషులకు తేనెతో పాలతో ద్రాక్షతో పోరిన మధురవాక్కులు ఎట్లు లభింపకుండును. ఈ శారదా ధ్యానము వలన చక్కని వాక్శక్తి లభించి తీరుతుందని తాత్పర్యం. సరస్వతి రహస్యోపనిషత్తులోని చతుర్ముఖముఖాంభోజవనహంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతి. దాని భావన ఇక్కడ ఉన్నది. పిల్లలకి విద్య అబ్బటం లేదు అనుకున్నప్పుడు ఈ శ్లోకం చదివించడం లేదా వినిపించడం, ఆ తర్వాత సరస్వతీదేవికి నమస్కారం చేయించడం వలన మంచి ఫలితాలు ఉండగలవండి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాచూటమకుటాం శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రానస్ఫటికఝుటికా పుస్తకకరాం సకృన్నత్వా సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి విరించిః ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ విరించిః ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ. కవిశ్రేష్ఠుల చిత్తములనే కమలములను వికసింపజేయగలిగే లేత సూర్యుని కాంతిని పోలినని అరుణస్వరూపాన్ని ఏ కొందరు ఉపాసకులు భజించుతున్నారో వారు సరస్వతీదేవికి సంబంధించిన ప్రౌఢమైన అలంకారబంధురమైన లోతైన భావములు కల తమ వాక్కులతో సత్పురుషుల హృదయ రంజనము చేయగలుగుతున్నారు. అరుణ స్వరూపిణి అయిన సరస్వతీ ధ్యాన మహిమ ఇక్కడున్నది. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ. ఇందులో గాయత్రి అమ్మవారు ఒకరు. గాయత్రి మంత్రజపం చేసేవారు సాక్షాత్తు బాల త్రిపుర సుందరి అమ్మవారిని పూజించినట్లే అన్న విషయం తెలుసుకోవాలి. కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి విరించిః ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ విరించిః ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదనకమలామోదమధురైః
వాక్కులను కన్న తల్లులు చంద్రకాంతమణుల కాంతులు విరజిమ్మెడు వారు అయిన వశిన్యాది వాగ్దేవతలతో కలిసి నీవు కొలువు తీరెదవు. అట్టి నిన్ను చక్కగా చింతన చేసేవారు మహాత్ముల రీతిగా వాగ్దేవత ముఖపద్మంలోని పరిమళములతో బోలిన పలు రుచుల వాక్కులతో కూడిన కావ్యాలను రచించగలిగే సమర్థులవుతున్నారు కదా తల్లి. చంద్రకాంతమణుల వంటి కాంతులు కలిగిన వాగ్దేవతలు 24 మంది. ఇక్కడ సవిత్రి శబ్దంతో ప్రారంభమైంది శ్లోకం. గాయత్రీ మంత్ర వివరణే నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని వశిన్యాదులు. విద్యాయోగిని, రేచికాయోగిని, మోచికాయోగిని, అమృతాయోగిని, దీపికాయోగిని, జ్ఞానయోగిని, ఆప్యాయనీ యోగిని, వ్యాపినీ యోగిని, మేధాయోగిని, వ్యోమరూపాయోగిని, సిద్ధరూపాయోగిని, లక్ష్మీయోగిని. వీళ్ళు 12 మంది ద్వాదశ యోగినులు. గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి అధిదేవతలు. ఇలా మొత్తం మీకు 8, 12 ఇదంతా కలుపుకున్న తర్వాత మొత్తం 24 అవుతాయి మీకు. ఈ 24 మూర్తులతో కూడిన లలితాంబను ధ్యానించడు దాని మహిమ పై శ్లోకంలో వర్ణింపబడినది. ఇక్కడ మరో విశేషం ఉన్నది. అదేమిటి అంటే వశిన్యాది శక్తులు. ఇక్కడ చెప్పిన మాట వశిన్యాద్యాభిస్త్వాం అన్నది ఇక్కడ చాలా కీలకమైనది. ఎంచేత అంటే అమ్మవారు మాతృకావర్ణ రూపిణి, పంచాశత్పీఠ రూపిణి అని చెప్పబడు. సంస్కృత భాషయందు గల 50 అక్షరముల స్వరూపిణి ఆవిడ. అందులకే ఇట్టి అమ్మవారిని వాగ్దేవి అయిన సరస్వతి ఒక చామరముతో వీచుచూ సేవించుచుండును అని లలితా సహస్రనామములో సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్నారు. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః. దివం సర్వాముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యః. భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీన నయనాః. సహోర్వశ్యా వశ్యాః కతి కతి నగీర్వాణగణికాః. బాలసూర్యుని కాంతుల వంటి వెలుగుతీరులు కలని దేహకాంతులతో ఆకాశము భూమి ఎరుపు వెలుగులో మురిగినట్లుగా ఎవరు స్మరిస్తున్నారో వానికి బెదురుతున్న అడవిలేడి కన్నుల వంటి కన్నులు గల ఊర్వశి మొదలైన వారెందరెందరో దేవవేశ్యలు లోబడకుండా ఉండరు. అమ్మను స్మరించిన వారికి సర్వ ప్రకృతి శక్తులు అధీనమవుతాయని తాత్పర్యం. ఒక గురుత్వాకర్షణ శక్తి లభిస్తుంది. ఆంతర్యం ఏమిటంటే తరుణ తరణి శ్రీ సరణిభి. అరుణకాంతులలో మునిగినట్లుగా ఎవరు స్మరిస్తున్నారు. సూర్యోపాసనలో సర్వశక్తులు ఉన్నాయని చెప్పడం దీంట్లోనే ఆంతర్యం. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః. దివం సర్వాముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యః. భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీన నయనాః. సహోర్వశ్యా వశ్యాః కతి కతి నగీర్వాణగణికాః. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో. హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం.
స సత్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీం దుస్తనయుగాం. హరుని పట్టపురాణి, ఏ ఉపాసకుడు ఒక బిందువును ముఖంగా, దానికి దిగువ 2 బిందువులను కుజయుగముగా, దాని కిందుగా శక్తి సంకేతాక్షరమగు హరార్థము అంటే శివునిలో సగము శక్తిగా భావించి నీ కామరాజ బీజమును ధ్యానించునో అతడు వెంటనే వనితలను అనురాగముతో కలత చెందించుచున్నాడనుట చాలా అల్పమైనది. ఎందుకంటే సూర్యచంద్రులే చనుగవుగా కలిగిన ముల్లోకాలనే అతడు భ్రమింపజేయుచున్నాడు. సర్వలోకాలని అధీనం చేసుకునే శక్తిని పొందిన వానికి అల్ప విషయాలు లెక్కలోకి రావు. విషయ సుఖాలను జయించడమే లోకవశ్యం అని గ్రహించాలి. ఒక సూచన కనిపిస్తోంది ఇక్కడ. అదేమిటంటే కామక్రీడ అయినా లేకపోతే ప్రజోత్పత్తి కోసం సలిపే శృంగార ప్రక్రియ అయినా మితిమీరిగా వెళ్ళిపోవడం సమంజసమైనది కాదు. కేవలం చర్మ సౌందర్యం కోసం అలా 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 పాకులాడడం కంటే యూనివర్సల్గా ఎప్పుడైతే ఈ సృష్టి క్రమాన్ని దర్శిస్తామో అప్పుడు ఇవి చాలా అల్పంగా చిన్నవిగా కనిపించి మనకి నిగ్రహ శక్తి పెరుగుతుంది అనే భావన కూడా మనం చేయవచ్చు. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలా స సత్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీం దుస్తనయుగాం. కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఓ తల్లి, దివ్యమైన అంగముల నుండి ప్రసరించే కిరణ సమూహములతో అమృతరసాన్ని వెదజల్లు చంద్రకాంత శిలామూర్తి వంటిది నీ స్వరూపం. అట్టి నీ స్వరూపాన్ని ఎవరు తన హృదయంలో ధ్యానిస్తున్నారో వారు పక్షిరాజైన గరుత్మంతుని వలె సర్వ విషబాధలను హరించివేయగలరు. ఇంకనూ వారు అమృతానికి ఆశ్రయమైన సుషుమ్నానాడి వంటి తమ చూపు చేతనే జ్వరతాపం గలవారి బాధను కూడా తొలగించి సుఖింపజేయగలరు. 2 విషయాలు ముందరికి వస్తున్నాయి. మొదటిది, ఇతపూర్వం చెప్పుకున్న శ్లోకాలలో కామవాంఛ, స్త్రీలోలత్వం, స్త్రీలను వశింపజేసుకోవడం ఇవన్నీ చెప్పారు. వాటికి కూడా అమ్మవారి ఆశీర్వాదం వలన వాటిని కూడా నియంత్రించవచ్చు అని తెలుసుకున్నాం. అయితే ఆ వ్యవహారం అంతా ఎక్కువగా మెటీరియల్ ప్లేన్, సర్పాలు, డౌన్ టు అర్త్, లౌకికం ఎలా అయితే అవి జీవిస్తాయో వాటికి సంబంధించిన వ్యవహారంగా చెప్పబడింది. అలా ఉంటూనే కుండలిని త్యాగరాజు ఏమంటాడంటే అండజాసు వాహన మార్తాండ చంద్రలోచన కుండలీశయన బ్రహ్మాండ నాయక అంటాడు. అలాగా అటువంటి వ్యవహారంలో ఉంటూ కూడా యోగ సాధన సాధ్యం అని చెప్పడం ఒకవైపు అయితే, అధోముఖంగా జీవించే తత్వం నుండి ఊర్ధ్వముఖంగా వెళ్ళే గరుత్మంతుని తత్వం వైపు ఇక్కడ ఆలోచన సాగుతోంది. రెండవది, అమ్మవారిని ధ్యానించేటప్పుడు ధ్యానిస్తూ స్పర్శ చేత అలాగే దృష్టి చేత, స్పర్శ అంటే ఫిజికల్గా శారీరకంగా, రెండవది దృష్టి అంటే మానసిక బాధలకి సంబంధించిన విషయం. అమ్మవారిని ధ్యానిస్తూ రోగి యొక్క చేతిని పట్టుకుని ఈ శ్లోకాన్ని పఠించినప్పుడు 6 సార్లు
అలాగే ఎవరికైనా మానసిక సమస్యలు ఉన్నప్పుడు అమ్మవారిని ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ రోగి యొక్క కళ్ళల్లోకి చూడడం, 8 సార్లు శ్లోకాన్ని పఠించడం వలన చక్కని లాభాలు ఉండగలవు.